నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టార్గెట్ జీహెచ్ఎంసీ, బీజేపీ కొత్త స్కెచ్ ఇదే. మాకే ఎదురు చెబుతావా, గాలివీడు ఎంపీడీఓపై వైకాపా నేత దాడి. ఈరోజు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు. పాక్ దావూద్ బర్త్డే, గ్రాండ్ పార్టీ, రహస్యంగా పాల్గొన్న సెలబ్రిటీలు. తెలంగాణలో తదుపరి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని కమలం నేతలు గట్టి పట్టుదలగా ఉన్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే అప్పటి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నేతలకు తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు. దీంతో కీలక నేతలు స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైకాపా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు దాడికి తెగబడ్డారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి 20 మంది అనుచరులతో కలిసి శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని అడగ్గా ఎంపీపీకి మాత్రమే ఛాంబర్ తాళాలు ఇస్తామని ఎంపీడీఓ స్పష్టం చేశారు. మాకే ఎదురు చెబుతావా అంటూ జవహర్ బాబుపై సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. కుర్చీలో నుంచి కింద పడిపోయిన ఆగకుండా కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు గుద్దారు. తీవ్రంగా గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబును పోలీసులు రాయచోటి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. దాడిలో పాల్గొన్న అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లుగా అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచికంగా 7 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని అవతనం చేశారు. ముంబై వరుస పేలుళ్ల కేసులో వాంటెడ్ గా ఉన్న డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని పాకిస్తాన్ అప్పట్లోనే తోసిపుచ్చింది. ప్రపంచ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్న ఆయన తాజాగా తన 69వ పుట్టినరోజును పాకిస్తాన్లో జరుపుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకలో చాలా మంది సెలబ్రిటీలు రహస్యంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki